హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను ప్రవీణ్ భండారి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మా డ్రైవర్లందరికీ డ్రైవర్స్ దినోత్సవ శుభాకాంక్షలు. మేము పెట్టుకున్నాం, మరి ఏం చేయాలి? గవర్నమెంటు డ్రైవర్స్ కూడా ఒక డే నిర్ణయించాలనేది మా డ్రైవర్ల కోరిక. ఈరోజు అయితే వాస్తవం చెప్పాలంటే మనుషులకు, జంతువులకు, పక్షులకు, కూరగాయలకు అందరికీ ఒక డే ఉండాలి. ఎందుకు ఉండకూడదు? ప్రతి జీవికి ఒక డే ఉండాల్సిందే. సరే, మనం ఆ రోజు కొంచెం రిలాక్స్ అవుతామా కామా అనేది తర్వాత విషయం, కానీ అదొక తృప్తి, ఒక డే ఉండాలి. కానీ మా డ్రైవర్స్కు మాత్రం ఒక డే లేదు. అదే సెప్టెంబర్ 1న మాకు డ్రైవర్స్ డే కావాలనేది మా వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే మాకు అత్తులో ఉద్యమాలు కూడా అవుతట్టున్నాయి. ఎందుకంటే మేము కూడా మనుషులమేగా. అసలు డ్రైవర్ లేనిది నీకు వ్యవస్థ లేదు. డ్రైవర్ను చాలా చిన్న చూపు చూసే వ్యక్తులు కూడా ఉన్నారు. సరే, అది వేరే సబ్జెక్టు. దాని గురించి సబ్జెక్ట్ అవసరం ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడతా కూడా. కాబట్టి దాని సమయం వేరు. నా డ్రైవర్ అన్న ఒక లారీ, ఒక DCM లోడ్ వేసుకొని కిరాయికి పోతాడు. తెల్లారితే పండుగ, భార్య పిల్లలకు దూరం ఉండి కూడా లోడ్ అన్లోడ్ చేసి వస్తాడు. హైదరాబాద్లో ఉండే డ్రైవర్లు పండుగలకు భార్య పిల్లలకు దూరం ఉండి పనిచేస్తారు. పైపెచ్చు ఇంకా నానా రకాలుగా ఉంటాయి. అది సందర్భంగా దాని గురించి అటువైపు పోదలుచుకోలేదు. అటువైపు పోతే చాలా పెద్ద అంటే వీడియో అవుతుంది. కాబట్టి మనకి ఈరోజు డ్రైవర్స్ డే గురించే మాట్లాడుకుందాం. నేను ఏమంటున్నా, గవర్నమెంట్కి కూడా దండం పెట్టి చెప్పేది ఏంటంటే, అందరికీ ఒక డే అనేది ఉంది. మా డ్రైవర్స్ కూడా సెప్టెంబర్ 1న డ్రైవర్స్ డే ప్రకటించాలని గవర్నమెంట్ను కోరుకుంటూ థ్యాంక్ యూ, నమస్తే.